చూడండి ఇప్పుడు आज भी कल की तरह पैराग्राफ को माने कलेवर को तेलुगु में अनुवाद, हिंदी का कलेवर को तेलुगु में अनुवाद जिस प्रकार करना है उसको एक बार देख लीजिए. చూడండి నిన్న మీ క్లాస్లో చెప్పాను కదా ఎలాగైతే ఒక కలేవర్ అంటే ఏంటి ఒక పారాగ్రాఫ్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడం ఎలాగైతే నిన్న మొన్న నేర్చుకున్నారో అలాగే ఇది కూడాను एक बार देख लीजिए. इनका भी अनुवाद करना हम सीखेंगे. उनका विवाह बचपन में राजा गंगाधर राव के साथ हुआ था. उनका विवाह बचपन में राजा गंगाधर के साथ हुआ था. చూడండి దీనికి ఏమైనా చెప్పగలరా? చెప్పగలరా? అతని వివాహము చిన్నప్పుడు రాజా గంగాధర్ రావుతో జరిగింది. उनका विवाह बचपन में राजा गंगाधर के साथ हुआ था. उनका అంటే ఏంటి ఇక్కడ ఆమె అని వస్తుంది. ఆమె యొక్క వివాహం చిన్నప్పుడే రాజా గంగాధర్ రావుతో జరిగింది. చిన్నప్పుడే రాజా గంగాధర్ రావుతో జరిగింది. ఓకేనా? गुड मॉर्निंग. नेक्स्ट. जब वे 19 वर्ष की थी उनके पति की मृत्यु हो गई. చెప్పుండి. जब वे 19 गुड मॉर्निंग मैम. गुड मॉर्निंग अम्माई. చెప్పాలి. ఈమెకు 19 ఏళ్ల వయసప్పుడు ఆమె భర్త మరణించారు. उनके पति की मृत्यु हो गई. जब वे 19 वर्ष की थी. ఎప్పుడైతే ఈమె 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె యొక్క భర్త చనిపోయాడు. तब वे अपने अकेलेपन को दूर करने के लिए एक बच्चे को गोद लिया. तब वे अपने अकेलेपन को अकेलेपन అంటే ఏంటి చెప్పండి. అకేలేపన్ తెలుసా? ఒంటరితనం. ఆమె తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవడం కొరకు ఏం చేసింది చెప్పండి. आपने अकेलेपन को दूर करने के लिए తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవడం కొరకు ఏక్ బచ్చేకో గోద్ లియా. ఏక్ బచ్చేకో గోద్ లియా అంటే ఏంటి? ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవడం. గోద్ లియా అంటే ఏంటి? ఇక్కడ దత్తత తీసుకోవడం అన్నమాట. తీసుకోవడం. तब अंग्रेज सरकार ने इसे अस्वीकार किया. तब अंग्रेजी सरकार ने, अंग्रेजी सरकार అంటే ఎవరు? कौन? अंग्रेजी सरकार. ब्रिटिश వాళ్ళు అన్నమాట. तब अंग्रेज सरकार ने इसे अस्वीकार किया అంటే ఇది ఒప్పుకోలేదు అన్నమాట. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దీనిని ఒప్పుకోలేదు. దేనిని? మన ఈమె పిల్లవాడిని बच्चे को गोद लेना उनको पसंद नहीं. उनको पसंद नहीं इसलिए वे अस्वीकार किया. ఏంటంటే ఆమె పిల్లవాడిని దత్తత చేసుకోవడం వాళ్ళకి నచ్చలేదు మాట. అందుకనే వాళ్ళు ఏం చేశారు? బల్లారి కౌసర్ అయితే अस्वीकार कर लिया. आपने चुन इसे अस्वीकार किया और रानी को 60,000 रुपये प्रति मास पेंशन देकर उन्हें अपने आधीन करना चाहा. బ్రిటిష్ వాళ్ళు ఇది స్వీకరించలేదు. ఇంకా రాణికో 60,000 रुपये प्रति मास पेंशन देकर उन्हें अपने पास आधीन करना चाहा. ఏంటంటే ఆమె రాణికి 60,000 रुपये ప్రతి మాస్ పెన్షన్ దేకర్ 60,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఉన్హే అప్నే అధీన్ కర్నా చాహా అంటే ఏంటి? ఆ రాజ్యాన్ని తమ సొంతం చేసుకోవాలనుకున్నారు అన్నమాట. అర్థమైందా మీకు? అప్పుడు ఝాన్సీ రాణి మాట. ఈ కథ ఎవరికి సంబంధించింది? ఝాన్సీ రాణికి సంబంధించింది. ఆమె భర్త చనిపోతే ఇంకా పిల్లవాడిని దత్తత తీసుకోవడం ఈ బ్రిటిష్ వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఏం చేశారు? మీకు నెలకు 60,000 పెన్షన్ ఇస్తాము, నీ రాజ్యాన్ని మాకు ఇచ్చేయి అని చెప్పేసి వాళ్ళు అలాగా ఆమె రాజ్యాన్ని తమ సొంతం చేసుకోవాలనుకున్నారు అన్నమాట. అర్థమైందా? ఆ రాజ్యాన్ని తమ సొంతం చేసుకోవాలనుకున్నారు. 60,000 పెన్షన్ ఇచ్చి ఆ రాజ్యాన్ని తమ సొంతం చేయాలనుకున్నారు అన్నమాట. వీళ్ళు మధ్య మధ్యన వస్తే నేను పేర్లు యాడ్ చేసుకోవడం నాకు కష్టం అవుతుంది. అప్నా ఆధీన్ కర్నా చాహా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇది స్వీకరించలేదు. రాణికి 60,000 రూపాయల నెల పెన్షన్ ఇచ్చి
ఆ యొక్క రాజ్యాన్ని తమ ఆధీనం చేసుకోవాలని అనుకున్నారు. అంగ్రేజం కా ప్రస్తావ్ రాణినే టోకరా దియా. బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రస్తావనని రాణినే టోకరా కర్ దియా. రాణి తిరస్కరించింది. టోకరా కర్నా అంటే ఏంటి? తిరస్కరించుట. టోకరా కర్నా అంటే తిరస్కరించుట. రాణి ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ప్రస్తావనని, బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రస్తావనని టోకరా దియా, తిరస్కరించింది. और स्पष्ट रूप में कहा कि मैं झांसी नहीं दूंगी. స్పష్టంగా చెప్పేసింది. ఇంకా ఏం చెప్పింది? కహా కి ఏమనగా మై ఝాన్సీ నహి దూంగి, నేను ఝాన్సీని ఇవ్వను, ఝాన్సీని ఇవ్వను. और ఝాన్సీ అంటే ఏంటి? ఆమె యొక్క రాజ్యం పేరు మాట. और वे युद्ध के लिए తయారు హోగయి, ఇంకా ఈమె యుద్ధానికి తయారైందన్నమాట. కావాల్సి యుద్ధమైనా చేస్తానని చెప్పేసి ఇంకా ఈమె యుద్ధానికి రెడీ అయిపోయింది. इसके लिए उन्होंने पुरुषों और औरतों के 2 अलग-अलग सेना की टुकड़ियां सिद्ध किया. इसके लिए उन्होंने, దాని కొరకు అంటే ఆమె యుద్ధానికి సిద్ధమైంది. దానికోసమని ఆమె పురుషుల యొక్క మరియు స్త్రీల యొక్క 2 अलग-अलग సేనా. अलग-अलग సేనా అంటే ఏంటి? 2 వేరు వేరు సైన్యాన్ని, అంటే పురుష సైన్యము, స్త్రీ సైన్యం, స్త్రీల సైన్యం, 2 వేరు వేరు సైన్యాల యొక్క సేనాకి టుకడియా సిద్ధకియా. టుకడియా అంటే దానికి గ్రూప్ అని, 2, ఒక పురుష గ్రూపు, ఒక స్త్రీ గ్రూపుల 2 సైన్యాన్ని ఈమె సిద్ధం చేసింది. सन 1857 जून 18 को रानी हिम्मत के साथ घोड़े पर सवार हो गई. 1857 అంటే 1857 జూన్ 18 ఆమె ఏంటి? రాణి హిమ్మత్ కే సాత్. చైతన్య ఇంత లేట్ ఎందుకు అయిందమ్మా? త్వరగా రావాలి, లేట్ మీకు ఇక్కడ అయిపోతుంది మరి క్లాసు. రాణి హిమ్మత్ కే సాత్ ఘోడే పర్ సవార్ హో గయి. ఇంకా 1857 జూన్ 18న రాణి హిమ్మత్, హిమ్మత్ మానే క్యా హై? ధైర్యము. హిమ్మత్ మానే క్యా హై? ధైర్యంగా ఘోడే పర్ సవార్ హో గయి, గుర్రం మీద సవారీ చేసింది. 1857లో జూన్ 18న ఎంతో ధైర్యంతో ఈమె గుర్రం మీద యుద్ధానికి బయలుదేరింది. हाथ में तलवार लिए बेटे को पीठ में बांधकर युद्ध के लिए सन्नद्ध हुई. हाथ में तलवार लिए, చేతిలోకి కత్తి తీసుకుంది. బేటే కో పీఠ్ మే బాంధకర్, పిల్లాడిని పీఠ్ మే బాంధకర్, వీపుకి, పీఠ్ అంటే వీపు అమ్మాయి, వీపు. కమర్ అంటే నడుము, పీఠ్ అంటే ఏంటి? వీపు మాట. వీపు మీద కట్టుకొని, బాంధకర్, బాంధన అంటే ఏంటి? కట్టేసుకోవడం అంట. పిల్లవాడిని వీపుకి కట్టేసుకుంది. युद्ध के लिए सन्नद्ध हुई, యుద్ధానికి తయారైంది, సిద్ధమైంది. इस युद्ध को अंग्रेजों के प्रति स्वतंत्रता का प्रथम संग्राम कहते हैं. ఈ యుద్ధాన్ని ఇంగ్లీష్ వాళ్ళ మీద మనం స్వాతంత్రం కోసం పోరాడిన మొదటి ప్రథమ సంగ్రామం అంటారన్నమాట. అంటే మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన మొట్టమొదటి యుద్ధం ఏది అంటే ఇదే అని చెప్తాం అన్నమాట. అందుకనే ఈ యుద్ధాన్ని బ్రిటిష్ వాళ్ళ పట్ల స్వాతంత్రం కోసం పోరాడిన మొదటి సంగ్రామం అనేసి చెప్తారు. ఓకేనా? 1857 రివోల్ట్ మేడం. ఇది 1857 రివోల్ట్ అంటారు మేడం. అది 1857 రివోల్ట్, ప్రథమ తిరుగుబాటు యుద్ధం అంటారు. మొట్టమొదటి తిరుగుబాటు యుద్ధం అనేసి అంటారు అన్నమాట. ఓకేనా? మళ్ళీ చెప్పాలా? అర్థమైందా? మీరు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేసాను కదా, ఇప్పుడు మీరు చెప్పాలి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయమంటారా? మీరు చెప్తారా? ఇంకొకసారి రిపీట్ చేయండి మేడం. फिर एक बार बोलती हूँ, देख लीजिए. उनका विवाह बचपन में राजा गंगाधर के साथ हुआ था. उनका विवाह बचपन में राजा गंगाधर के साथ हुआ था. ఆమె వివాహం చిన్నప్పుడే రాజా గంగాధర్ రావుతో జరిగింది. जब वे 19 वर्ष की थी उनके पति की मृत्यु हो गई. ఈమె ఎప్పుడైతే 19 ఏళ్ల వయసు ఉందో అప్పుడే ఈమె యొక్క భర్త చనిపోయాడు. तब वे अपने अकेलेपन को दूर करने के लिए एक बच्चे को गोद लिया. ఇందువలన ఆమె తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవడం కోసం ఏక్ బచ్చేకో గోద్ లియా అంటే ఒక పిల్లవాడిని దత్తత తీసుకుంది. ఏక్ బచ్చేకో గోద్ లియా అంటే ఒక పిల్లవాడిని దత్తత తీసుకుంది. तब अंग्रेज सरकार ने इसे अस्वीकार किया. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు అన్నమాట. और रानी को
60,000 रुपये प्रति मास पेंशन देकर उसने उन्हें अपने अधीन करना चाहा। ఏ, అప్పుడు రాణికి 60,000 రూపాయల పెన్షన్ ఇచ్చి నెలకి 60,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఈ యొక్క ఝాన్సీని తమ ఆధీనం చేసుకోవాలని అనుకున్నారు, సొంతం చేసుకోవాలని అనుకున్నారు. అంగ్రేజం కా ప్రస్తావ రాణినే టుకరా దియా. బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రస్తావన ఈమె తిరస్కరించింది. और स्पष्ट रूप में कहा कि मैं ఝాన్సీ नहीं दूंगी. ఇంకా స్పష్టంగా చెప్పేసింది ఏమని, నేను ఝాన్సీ ఇవ్వను. और वे युद्ध के लिए तैयार होगी. ఇంకా ఈమె యుద్ధానికి రెడీ అయిపోయింది, తయారైంది, యుద్ధానికి సిద్ధపడింది. इसके लिए उन्होंने पुरुषों और औरतों के 2 अलग अलग सेना की टुकड़ियां सिद्ध किया. ఈ యుద్ధం కొరకు ఆమె 2 వేరు సైన్యాన్ని తయారు చేసింది. 2 వేరు పురుష సైన్యము మరియు స్త్రీల సైన్యం అని చెప్పేసి 2 వేరు సైన్యాన్ని తయారు చేసింది. सन 1857 जून 18 को रानी हिम्मत के साथ घोड़े पर सवार हो गई. 1857 జూన్ 18న రాణి హిమ్మత్ కే సాత్ అంటే చాలా ధైర్యంతో ఘోడే పర్ సవార్ హో గయి, గుర్రం మీద ఎక్కి రెడీ అయ్యింది యుద్ధానికి. 1857 జూన్ 18న చాలా ధైర్యంగా గుర్రం ఎక్కి యుద్ధానికి రెడీ అయ్యింది. హాత్ మే తల్వార్ లియే, చేతిలోకి కత్తి తీసుకుంది. బేటకో పీట్ మే బాంధ్కర్, కొడుకుని వీపు మీద కట్టుకొని యుద్ధకి लिए सन्नद्ध हुई, యుద్ధానికి సిద్ధపడింది. इस युद्ध को अंग्रेजों के प्रति स्वतंत्रता का प्रथम संग्राम कहते हैं. ఈ యుద్ధాన్ని బ్రిటిష్ వాళ్ళ పట్ల స్వేచ్ఛ కోసం పోరాడిన మొట్టమొదటి యుద్ధం అని చెప్పవచ్చు, మొదటి సంగ్రామం అనేసి చెప్పచ్చు. ఓకేనా एमआईलू అర్థమైందా? समझ में आई क्या? आप बता सकते हैं क्या? कोई भी बताइए. ఎవరైనా చెప్పండి, ఎవరైనా చెప్పాలి. ఎవరు చెప్తారు? कोई ना कोई. ఉదయశ్రీ చెప్పండి, ఎవరు చెప్తారు? నేను చెప్తాను మ్యామ్. చెప్పండి. उनका विवाह बचपन में राजा गंगाधर राव के साथ हुआ था. ఆమెకు చిన్నప్పుడు రాజా గంగాధర్ రావుతో పెళ్లి అయింది. जब वे 19 वर्ष की थी उनके पति को मृत्यु हो गई. ఆమెకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె భర్త చనిపోయాడు. तब वे अपने अकेलेपन को दूर करने के लिए एक बच्चे को गोद लिया. ఆమె తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఒక అబ్బాయిని దత్తత తీసుకుంది. तब अंग्रेजी सरकार ने इसे अस्वीकार किया. అది బ్రిటిష్ వాళ్లకు నచ్చలేదు. और रानी को 60,000 रुपये प्रति मास को 60,000 रुपये प्रति मास को प्रेषण देकर उन्हें अपने अधीन करना चाहा. వాళ్ళు 60,000 రూపాయలు పెన్షన్ గా ఇచ్చి ఆ రాజ్యాన్ని ఆధీనం చేసుకోవాలనుకున్నారు. అంగ్రేజీ ఇంకో ప్రస్తావన రాణికో టుకరా దియా. ఆంగ్లేయుల ప్రస్తావనను రాణి తిరస్కరించింది. और स्पष्ट में रूप कहा कि मैं झांसी नहीं दूंगी. అది తిరస్కరించి ఆమె స్పష్టం చేసింది, నేను ఝాన్సీని ఇవ్వను అని. ఆమె స్పష్టంగా చెప్పేసింది, నేను ఝాన్సీని ఇవ్వను అని. और वे युद्ध के लिए तैयार हो गई. ఆమె యుద్ధానికి సిద్ధమైంది. इसके लिए उन्होंने पुरुषों और औरतों को 2 अलग अलग सेना की टुकड़ियां सिद्ध किया. ఆమె యుద్ధానికి పురుషుల్ని మరియు స్త్రీలను వేరువేరు సైన్యాలుగా తయారు చేసింది. इसके लिए उन्होंने पुरुषों 1857 जून 1857 जून 18 को रानी हिम्मत के साथ घोड़े को सावर हो गई. ఆమె 1857 జూన్ 18న ఎంతో ధైర్యంతో గుర్రపు స్వారీ చేసింది. హాత్ మే తల్వార్ లియే, చేతిలో కత్తి పట్టుకొని, బేటే మే పీట్ కో బాంధ్కర్, వీపు మీద అబ్బాయిని కట్టుకొని, యుద్ధకే లియే
కొడుకును కట్టుకొని युद्ध के लिए सन्नद्ध हुई యుద్ధానికి సిద్ధమైంది इस युद्ध को अंग्रेजी के प्रति स्वतंत्रता का प्रथम संग्राम कहते हैं ఇది ఈ యుద్ధం అనేది ఆంగ్లేయులకు స్వతంత్రం కోసం ఫస్ట్ యుద్ధంగా ఉన్నింది ఆంగ్లేయుల నుంచి మనం స్వాతంత్రం కోసం పోరాటంలో ఇది మొదటి సంగ్రామం అని చెప్పొచ్చు. ఓకే అమ్మాయి, బాగానే ఉంది. ఓకే, ఉదయశ్రీ బాగా చెప్పావు. అంతేనమ్మాయి, అలా ట్రాన్స్లేషన్ ఈజీగా వచ్చేస్తుంది అంతే. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? షేక్స్పియర్. నేను చెప్తాను మ్యామ్. ఎవరు? నేమ్ స్నేహ. बोलो. उनका विवाह बचपन में राजा गंगाधरराव के साथ हुआ था. ఆమె యొక్క వివాహం చిన్నప్పుడే రాజా గంగాధరరావుతో పెళ్లి అయింది. जब वे 19 वर्ष की थी उनके पति का मृत्यु हो गया. ఆమెకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె భర్త చనిపోయారు. तब वे अपने अकेलेपन को दूर करने के लिए एक बच्चे को गोद लिया. అప్పుడు తన ఒంటరితనంని దూరం చేసుకోవడం కోసం ఒక పిల్లవాడిని దత్తత తీసుకుంది. तब अंग्रेजी सरकार ने इसे अस्वीकार किया. అప్పుడు अंग्रेजी सरकार ఆంగ్లం వాళ్ళు అంగ్రేజీ బ్రిటిష్ వాళ్ళు అంటే అంగ్రేజీ సర్కార్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం. సర్కార్ అంటే ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నిరాకరించింది. और रानी को 60,000 रुपये प्रति मास पेंशन देकर उन्हें अपने आधीन करना चाहा. అప్పుడు రాణికి 60,000 పెన్షన్ ఇచ్చి తన ఆధీనంలో చేసుకోవాలనుకున్నారు. अंग्रेजी का प्रस्ताव रानी ने ठुकरा दिया और स्पष्ट रूप में कहा कि मैं झांसी नहीं दूंगी. अंग्रेजी వాళ్ళు ఇచ్చిన ప్రస్తావనని రాణి నిరాకరించింది. మరి ప్రతిపాదనని ప్రతిపాదన బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రతిపాదనని రాణి నిరాకరించింది. అప్పుడు స్పష్టంగా నేను ఝాన్సీని ఇవ్వను అని చెప్పింది. और वे युद्ध के लिए तैयार हो गई. మరియు తను యుద్ధం కోసం తయారైంది. इसके लिए उन्होंने पुरुषों और औरतों को 2 अलग-अलग सेना की टुकड़ियां सिद्ध की. యుద్ధం కోసం తను పురుషుల్ని స్త్రీల్ని వేరు సైన్యాల్ని తయారు చేసింది. सन 1857 जून 18 को रानी हिम्मत के साथ घोड़े पर सवार हो गई. 1857 జూన్ 18న రాణి ధైర్యంతో గుర్రంపై యుద్ధానికి సిద్ధపడింది. हाथ में तलवार लिए बेटे को पीठ में बांधकर युद्ध के लिए सन्नद्ध हुई. చేతిలో కత్తి వీపుపై బిడ్డను వేసుకొని యుద్ధానికి తయారైంది. इस युद्ध को अंग्रेजी के प्रति स्वतंत्रता का प्रथम संग्राम कहते हैं. ఈ యుద్ధాన్నే బ్రిటిష్ మొదటి యుద్ధం చెప్పాలి. ఈ యుద్ధాన్నే బ్రిటిష్ వాళ్ళ పట్ల స్వతంత్రం కోసం మొట్టమొదటి సంగ్రామం అనేసి చెప్తారు అన్నమాట. స్వాతంత్రం కోసం పోరాడిన మొట్టమొదటి సంగ్రామం అనేసి చెప్తారు. ఓకే యుద్ధం. ఓకే స్నేహ, గుడ్. నెక్స్ట్ ఇంకా వీళ్ళు బాగా చెప్తున్నారు అందరూను. బాగానే అలవాటు అవుతుంది, చేయగలరు అందరూ. ఓకే, ఇది మీకు చెప్తాను మేడం. మీ సొంతంగా చెప్పండి. ఎవరు? సుజాత చెప్పు. మీ సొంతంగా మీరు రాయగలుగుతారు ఇవి చెప్పగలిగితే. उनका विवाह बचपन में राज गंगाधर वे साथ हुआ था. ఈమె చిన్నప్పుడే గంగాధర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. जब वे 19 वर्ष की थी उनके पति की मृत्यु हो गई.
ఈమెకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన భర్త చనిపోయాడు. तब वे अपने अकेलेपन को दूर करने के लिए एक बच्चे को गोद लिया. తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవాలనుకుంది. तब अंग्रेजी सरकार ने इस अस्वीकार किया और रानी को अस्वीकार किया. ఈమె ఆ పిల్లవాడిని దత్తత తీసుకోవడాన్ని బ్రిటిష్ వాళ్ళు అంగీకరించలేదు. और रानी को 60,000 रुपये प्रति मास पेंशन देकर उन्हें अपने आधीन करना चाहिए. 60,000 పెన్షన్ ఇచ్చి తన రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నారు. अंग्रेजी का प्रस्ताव रानी ने टूकर दिया और स्पष्ट रूप में कहा कि मैं झांसी नहीं दूंगी. బ్రిటిష్ వాళ్ళతో నేను నా రాజ్యాన్ని ఇవ్వను అని వాళ్ళ మాటల్ని తిరస్కరించి ఖచ్చితంగా నేను ఇవ్వను అని చెప్పేసింది. और वे युद्ध के लिए तैयार हो गई. इसके लिए उन्होंने पुरुष और औरतों को 2 अलग सेना की टुकड़ियां सिद्ध किया. ఈమె 2 వేర్వేరు సైన్యాలు అనగా స్త్రీ మరియు పురుషుల సైన్యాలను సిద్ధం చేసింది. सन 1857 सन 1857 जून 18 को रानी हिम्मत के साथ घोड़ पर सवार हो गई. 1857 జూన్ 18న ఎంతో ధైర్యంగా గుర్రం మీద యుద్ధానికి సిద్ధపడింది. हाथ में तलवार लिए बेटे को पीठ में बांधकर युद्ध के लिए सन्नद्ध हुई. చేతిలో కత్తి పట్టుకొని పిల్లవాడిని వీపు కట్టేసుకొని యుద్ధానికి బయలుదేరింది. युद्ध को अंग्रेजों के प्रति स्वतंत्र का प्रथम संग्राम कहते हैं. ఈ యుద్ధాన్ని బ్రిటిష్ వాళ్ళ పట్ల మొదటి తిరుగుబాటు అని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళ పట్ల మొదటి తిరుగుబాటు యుద్ధంగా చెప్తారు. ఓకేనా ఎమ్మెల్యే? ఓకే మెలు ఓకే, క్లియర్ గా అందరికి వచ్చేసింది కదా, అర్థమైంది కదా? సబ్ లోగ్ సమझ में है क्या? అందరికి వచ్చింది కదా? ఎస్ మేడం. నెక్స్ట్ పేరాకి వెళ్ళనా? ఎస్ మ్యామ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పేరాకి వెళ్ళనా? ఓకే మ్యామ్. అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ ఇంకో పేరాకి వెళ్తున్నాను, చూడండి. नेक्स्ट सेकंड पैरा. आबाजी कल्याण को जीतकर मुगल सुंदरी को बंदी बनाकर ले आए. आबाजी कल्याण को जीतकर मुगल सुंदरी को बंदी बनाकर ले आए. आबाजी కళ్యాణ్ అంటే రాజ్యం అన్నమాట. కళ్యాణ్ రాజ్యాన్ని జీత్కర్ మానే జయించి మొఘల్ సుందరిని బందీ బనాకర్ లే ఆయే. మొఘల్స్ చెందిన ఒక అందగత్తెను బందీ చేసి తీసుకొచ్చారు. అతను ఒక వ్యక్తి మాట. అబాజీ సైన్యాధ్యక్షుడు. ఇతను కళ్యాణ్ని గెలుచుకొని మొఘలి అందగత్తెని అంటే మొఘల్స్కి చెందిన ఒక అందమైన అమ్మాయిని కన్యను బందీగా చేసి తీసుకొచ్చాడు. ఉన్కి ఇస్ బురీ చేష్టా పర్ శివాజీ బహుత్ దుఃఖీ హుయే. అతని యొక్క ఈ చెడ్డ పనికి శివాజీ చాలా బాధపడ్డాడు. అతని యొక్క ఈ చెడ్డ పనికి శివాజీ బహుత్ దుఃఖీ హుయే. శివాజీ చాలా బాధపడ్డాడు. वे वैसे ही पराई स्त्री को माता समान मानते थे. ఈయన పరాయి స్త్రీని తల్లిగా చూసుకుంటాడు అన్నమాట. పరాయి స్త్రీని తల్లిగా చూసుకుంటారు. इसलिए उन्होंने इस स्त्री को गौरव के साथ उसके पति के पास पहुंचाने की आज्ञा दी.
इसलिए ఇందువలన उन्होंने అంటే ఆయన उस स्त्री को गौरव के साथ ఆ స్త్రీని గౌరవంగా उसके पति के पास पहुंचाने की आज्ञा दी ఆమె భర్త దగ్గరికి చేర్చమని పहुंचाना అంటే చేర్చడం అన్నమాట पहुंचाने की आज्ञा दी చేర్చమని ఆజ్ఞాపించాడు एक स्त्री को बंदी बनाना राजनीति के विरुद्ध है ఒక స్త్రీని బందీ చేయడం राजनीतिक व्यतिरेकम शिवाजी घोषणा करते हैं कि स्त्री का अपमान करने वाले को मृत्यु का दंड मिलेगा शिवाजी घोषणा करते हैं कि शिवाजी प्रकटिस्ताडु घोषणा करना माने क्या है प्रकट करना शिवाजी प्रकटिस्ताडेमनी स्त्री का अपमान करने वाले को मृत्यु का दंड मिलेगा ఎవరైనా స్త్రీని అవమానించారంటే వారికి మృత్యు దండన లభిస్తుంది అంటే ఏంటి మరణ దండన లభిస్తుంది ఎవరైనా స్త్రీని అవమానించారు అంటే వాళ్ళకి మరణ శిక్ష విధించబడుతుంది అని శివాజీ ప్రకటించాడు ఎవరైనా స్త్రీని అవమానించారు అంటే వాళ్ళకి మరణ దండన విధించబడుతుంది అని శివాజీ ప్రకటించాడు అర్థమైందా మళ్ళీ फिर एक बार बोलती हूँ देख लीजिए आबाजी कल्याण को जीतकर मुगल सुंदरी को बंदी बनाकर ले आए आबाजी कल्याण గెలుచుకొని మొఘల్ సుందరిని అంటే మొఘల్ దేశస్థ లేకపోతే మీరు ఎలాగైనా మొఘల్ సుందరిని బందీ బనాకర్ లే ఆయే బందీ చేసుకొని తీసుకొచ్చాడు ఉన్కీ సి బురీ చేష్టా పర్ శివాజీ బహుత్ దుఃఖీ హుయే ఆయన యొక్క ఈ చెడ్డ పనికి శివాజీ చాలా బాధపడ్డాడు वे वैसे ही पराई स्त्री को माता समान मानते थे ఇంకా ఈయన పరాయి స్త్రీని తల్లిగా చూసుకుంటాడు इसलिए उन्होंने उस स्त्री को गौरव के साथ उसके पति के पास पहुंचाने की आज्ञा दी ఇందువలన ఆయన ఆ స్త్రీని గౌరవంగా ఆమె భర్త దగ్గరికి చేర్చమని ఆజ్ఞాపించాడు एक स्त्री को बंदी बनाना राजनीति के विरुद्ध है ఒక స్త్రీని బందీ చేయడం రాజకీయాలకి విరుద్ధం शिवाजी घोषणा करते हैं कि स्त्री का अपमान करने वालों को मृत्यु दंड मिलेगा స్త్రీని అవమానించే వాళ్ళకి మరణ శిక్ష విధించబడుతుంది అని శివాజీ ప్రకటించాడు ఏమైలు అర్థమైందా ఎస్ మేడం మీరు చెప్తారా ఇప్పుడు చెప్తారా మీరు ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు నేను చెప్తాను మేడం ఎవరు కౌసరా ఎవరు చెప్తారు కౌసర్ చెప్తారా చెప్తాను మేడం చెప్పు కౌసర్ अप्पाजी कल्याण को जीतकर मुगल सुंदरी को बंदी बनाकर ले आए अप्पाजी కళ్యాణి రాజ్యాన్ని జయించి मुगल सुंदरीని బందీగా తీసుకొని వచ్చాడు उसकी इसी बुरी श्रेष्ठ पर शिवाजी बहुत दुखी हुई ఈ చెడ్డ పనిని శివాజీ చాలా బాధపడ్డాడు वे वैसी ही पराई स्त्री को माता మేడం అది కనిపించడం లేదు మేడం माता के समान मानते थे माता के समान मानते थे पराई स्त्रीని माताగా इसलिए उन्होंने उसी स्त्री को गौरव के साथ उनकी पति के पास पहुंचाने की आज्ञा दी ఆ స్త్రీని గౌరవించి తన భర్త దగ్గర పంపించాలని ఆజ్ఞాపించాడు एक स्त्री को बंदी बनाना राजनीति की विरुद्ध है స్త్రీని బందీగా తీసుకురావడం రాజనీతి విరుద్ధం అని చెప్పారు మేడం शिवाजी घोषणा हुए कि स्त्री का अपमान करने वाला को मृत्यु दंड मिलेगा శివాజీ ఆజ్ఞాపించాడు పరాయి స్త్రీని అపమానం చేస్తే మృత్యుదండన
వాళ్ళకి మరణ శిక్ష విధించబడుతుంది, వాళ్ళకి మరణ శిక్ష విధించబడుతుంది అని ప్రకటించాడు. ఓకే, వెరీ గుడ్. బల్లారి కోసం और कोई? మేడం నేను చెప్తాను మేడం. సుజాత సుజీ చెప్పాలి. अप्पाजी कल्याण को जीतकर मुगल सुंदर के बदी बनकर ले మేడం అది కనిపించడం లేదు మేడం లాస్ట్ కి. ले गए, ले आए. అప్పాజీ కళ్యాణి రాజ్యాన్ని జయించి ముఘల్ రాజ్యానికి చెందిన ఒక అందగత్తెను బందీగా తీసుకొని వచ్చారు. उनको इस बुरी चेष्टा पर उनकी इस बुरे चेष्ट पर शिवाजी बहुत दुख हुई. అప్పాజీ చేసిన చెడ్డ పనికి శివాజీ చాలా బాధపడ్డారు. వే వౌసే హీ పరాయి స్త్రీకో మేడం అది కనిపించు సమాన్ మనాతే తే పరాయి స్త్రీలను తల్లిగా భావిస్తారు. इसलिए उन्होंने उस स्त्री को गौरव के साथ उसके पति के पास మేడం అది కనిపించడం లేదు. ఓకే, ఆ స్త్రీని గౌరవంగా మర్యాద పూర్వకంగా తన భర్త దగ్గరకు చేర్చాలని తన సైన్యానికి ఆజ్ఞ ఇచ్చారు. एक स्त्री को बंदी बनाना రాజనీతికి విరుద్ధ హై. ఒక స్త్రీని బందీగా ఉంచడం రాజనీతికి విరుద్ధం. మేడం లాస్ట్ కనిపించడం లేదు. शिवाजी वर्षा करते हैं कि स्त्री का अपमान करने वाले को मृत्यु का दंड मिलेगा. ఎవరైనా స్త్రీని అవమానించారంటే వాళ్ళకి మరణ శిక్ష విధించడం జరుగుతుంది అని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకా మేడం నేను చెప్తాను మేడం. హిమబిందు హిమబిందు డెబావత్ గోపాల్ అని ఉంది. ఎవరు? డి హిమబిందేనా? నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. అసలు చెప్పలేదు కదా ఇప్పటికి, నువ్వు చెప్పు. చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. ఓకేనా? చెప్పాలి. सीता महालक्ष्मी చెప్పమ్మా. सीता महालक्ष्मी अब्बाजी कल्याण को जीतकर मुगल सुंदरी को बंदी बनाकर ले आए मैम. అంటే అబ్బాజీ అనే ఆయన కళ్యాణ్ గెలుచుకొని మొఘల్ సుందరిని తీసుకొని బందీగా తీసుకొని వచ్చారు మ్యామ్. उनकी इस बुरी चेष्टा पर शिवाजी को बहुत दुखी हुए. ఈ చెడ్డ పనికి శివాజీ చాలా దుఃఖపడ్డారు మ్యామ్, బాధపడ్డారు. वे वैसे ही पराई स्त्री को माता के समान मानते थे. శివాజీ తన ప్రతి స్త్రీని తన తల్లితో సమానంగా గౌరవిస్తారు మ్యామ్. इसलिए उन्होंने उसे स्त्री को गौरव के साथ उसके पति के बाद पहुंचने की आज्ञा दिए. శివాజీ స్త్రీని వాళ్ళ భర్త దగ్గరికి చేర్చడానికి వాళ్ళ సైన్యానికి ఆజ్ఞాపించారు మ్యామ్. एक स्त्री को बंदी बनाना राजनीति को विरुद्ध है. ఒక స్త్రీని బందీ చేయడం, స్త్రీని బంధిస్తే రాజనీతికి విరుద్ధం అని చెప్పారు. शिवाजी घोषणा करते हैं कि स्त्री का अपमान करने वाले को मृत्यु का दंड मिलेगा. ఇలా స్త్రీలను ఎవరైనా చేస్తే వాళ్ళకి మరణ శిక్ష విధిస్తారు అని మరణ శిక్ష విధించబడుతుందని
ఘోషణ కియా, ఘోషణ కన్నా అంటే ప్రకట్ కన్నా, మరణ శిక్ష విధించబడుతుంది అని చెప్పేసి అతను ఆ, ప్రకటించారు. ఆ, ప్రకటించాడు అనమాట. ఓకేనా? ఇంకా ఇంకా ఎనీవన్ మేడం నేను చెప్తాను మేడం. ఇలా ట్రై చేయండి అమ్మా, ఎంతే వచ్చేస్తుంది. ఎవరు చెప్తారు? గౌతమి చెప్తావా? అవును మేడం. చెప్పండి. కే గౌతమి, సాయిల గౌతమి. अबाजी कल्याण को जीतकर मुगल सुंदरी को बंदी बनाकर ले गए। मैडम इदेंటి? ले आए. అబాజీ కళ్యాణ్ అనే రాజ్యాన్ని జయించి మొఘల్ సుందరిని బందీగా చేసి తీసుకొని వచ్చారు రాజ్యానికి. उनकी इस बुरी चेष्टा पर शिवाजी बहुत दुखी हुई. ఇలా బందీగా తేవడం వల్ల శివాజీ చాలా దుఃఖించాడు. वे वैसे ही पराई स्त्री को माता समान मानते थे. శివాజీ పరాయి స్త్రీలను తల్లితో సమానంగా చూస్తారు. అలా इसलिए उन्होंने उस स्त्री को गौरव के साथ उसके पति के पास पहुंचाने की आज्ञा दी. उन्होंने అంటే ఆ స్త్రీని, బందీగా తెచ్చిన స్త్రీని గౌరవంగా తన భర్త దగ్గరికి పంపించాలని ఆజ్ఞాపించాడు. एक स्त्री को बंदी बनाना राजनीति के विरुद्ध है. ఒక స్త్రీని ఇలా బందీగా తేవడం మన రాజనీతికే ఎంతో విరుద్ధం అని చెప్పాడు. शिवाजी घोषणा करते हैं कि स्त्री का अपमान करने वाले को मृत्यु का दंड मिलेगा. ఇలా ఎవరైతే స్త్రీలను అవమానిస్తారో వాళ్ళకి మృత్యుదండన విధిస్తాను అని ప్రకటించారు శివాజీ. ఓకే మెలు. ఓకే, సరిపోయింది. బాగా చెప్తున్నావు గౌతమి. కాన్సన్ట్రేషన్ చేసి వింటే ఎంచక్కా చెప్పేయచ్చు. అర్థమైందా? బాగా చెప్తున్నారు. ఇంకా ఇంకా ఎవరు చెప్తారు? ఇంకొకరు చెప్పండి. చెప్పాలి అమ్మాయిలు, చెప్పిన వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు కూడా ట్రై చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తానన్నాను కదా. మీరేం నేను ఇక్కడ మిమ్మల్ని కొట్టడం తిట్టడం లాంటివి చేయండి. మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించాలి, మీతో ప్రాక్టీస్ చేయించాలని. అర్థమైందా? మీకు వచ్చేయాలి. మీరు తప్పులు చెప్పినా నేను మీకు సరిదిద్దుతాను, మీకు నేర్పించాలి అనేదితోనే నేను మీకు చెప్తున్నా. ఇంకా ఎవరైనా? ఇది మెయిన్. ఎందుకు అంటే మీకు ఓన్గా లాంగ్వేజ్ రాయగలుగుతారు. అందుకని ముందు హిందీ, తర్వాత మళ్ళీ తెలుగులో ఉన్నదాన్ని హిందీలో ట్రాన్స్లేషన్ చేయడం చెప్తా. అలా చెప్పాలి. ఇంకెవరు? ఎనీవన్? కవిత వెళ్ళిపోయింది. మేడం నేను చెప్తాను. ఫిర్దౌస్ చెప్పు. షాజియా ఫిర్దౌస్ చెప్పండి అమ్మా, చెప్పు. आबाजी कल्याण को जीतकर मुगल सुंदरी को बंदी बनाकर ले आए. ఓకే. ఆబాజీ కళ్యాణ రాజ్యాన్ని గెలిచి ముఘల్ సుందరిని బందీగా తెచ్చారు. उनकी इस बुरी चेष्ट पर శివాజీ बहुत दुख है. ఆయన చేసిన ఒక చెడ్డ పని మీద శివాజీ చాలా బాధపడ్డారు. ఓకే. वो वैसे ही पराई स्त्री को माता के समान मानते थे. ఆయన పరాయి స్త్రీని తన అమ్మలాగే గౌరవించేవారు. इसलिए उन्होंने उस स्त्री को गौरव के साथ उसके पति के पास पहुंचाने की आदेश दी. అందువలనే ఆయన ఆ స్త్రీని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త దగ్గరికి పంపించమని చేర్చమని ఆజ్ఞాపించాడు. एक स्त्री को बंदी बनाना राजनीति के विरुद्ध है. ఒక స్త్రీని బంధించడం అనేది రాజనీతికి విరుద్ధం. ఓకే. शिवाजी घोषणा करते हैं कि स्त्री का अपमान करने वालों को मृत्युदंड मिलेगा. శివాజీ అంటే ప్రకటించాడు ఏంటంటే స్త్రీలను మృత్యుదండ ఇవ్వబడను. స్త్రీలను ఎవరైతే అవమానిస్తారో
వాళ్ళకి మరణ శిక్ష వేయబడుతుంది అని ప్రకటించాడు. ఓకేనా? షాజీ అలా ట్రై చేయడమే, అందరూ ఒక్కొక్కరు అలా ట్రై చేయండి అమ్మా. ప్రతి ఒక్కరు ట్రై చేయాలి, అందరికీ రావాలి, ఏదో వచ్చిన వాళ్ళు చెప్పడం కాదు, అందరూ చెప్పగలగాలి, అందరూ ట్రై చేయాలి. ఓకేనా? ఇందులో సిగ్గుపడాల్సిందో భయపడాల్సిందో ఇలా ఏం లేదు. మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మీకు క్లియర్ గా నేను చెప్తున్నాను కదా, చెప్పినప్పుడు మీరు తెలుగులో చెప్పడం ఎంత ఈజీ చెప్పండి. చెప్పండి. హిందీ వల్ల తెలుగు కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది మేడం. యాక్చువల్గా తెలుగులో కొంచెం వీక్ మేడం, నేను మాటలు సరిగా రావు మేడం. ఓకే ఓకే, మరి బాగా చెప్తున్నారు. అది అలాగే లాంగ్వేజ్ ఈజీగా వస్తుంది. ఒకరికి ఇలా చెప్పడం అంటే చూడండి ఎంత ఈజీగా చెప్పగలుగుతున్నారు. తెలుగు కూడా వస్తుందా? ఓకే ఓకే, వస్తుందంట. ఓకే, వీళ్ళకి వస్తుంది ఇప్పుడు. ఓకే, ఇంకా అమ్మాయిలు సరేనా? నెక్స్ట్ క్లాస్ లో ఈ రోజు మళ్ళీ 2 పెడతాను, ఇవి రాసేయండి సరేనా? మళ్ళీ సెకండ్ సెమ్ మేము ఇంకా మొదలు చేయాలి, స్టార్ట్ చేయాలి. ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు? ఇంకొక 4 days ఇది చెప్పి నెక్స్ట్ వీక్ నుంచి సెకండ్ సెమ్ స్టార్ట్ చేసేస్తాను సరేనా? నెక్స్ట్ కదా, ఇది ఇంకా ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుద్ది కదా. సెకండ్ సెమ్ నుంచి ఇలా ఒక్కొక్క పేరా చెప్తాను, ఒక్కొక్క పేరా మీరు చెప్పడం, అలాగా చేస్తే మీరు ఈజీగా సెకండ్ సెమ్ చాలా ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ మండే నుంచి సెకండ్ సెమ్ స్టార్ట్ చేయమంటారా? ఇదే ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ మండే నుంచి సెకండ్ సెమ్ మొదలు పెట్టేస్తాను సరేనా? అందరికి మెటీరియల్ ఇస్తాను, మరి మెటీరియల్ చూసుకుంటారు కదా? మెటీరియల్ మెయిల్లో పెడతాయి సరేనా? మెటీరియల్ దగ్గర పెట్టుకుందరు కానీ నేను చెప్తూ ఉన్నప్పుడు అది అర్థం చేసుకుందరు కానీ, తర్వాత ఇక్కడ కాలేజ్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్పుడు ప్రింట్ మెటీరియల్ ఇస్తాను సరేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి కదా మీరు, సరేనా? ఆపుతాను ఇంకా. ఓకే అమ్మాయి, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.